క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియోస్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని యొక్క రాజ్యంలో మీరు వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరచునుగాక. గత వీడియోల్లో మనం పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి వచనములో మొదటి భాగం పేతురు గారు నేను యేసుక్రీస్తుకి దాసుడును అని చెప్పినటువంటి సంగతిని మనం ధ్యానించాం. మరలా తిరిగి ఆ 1వ వచనంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు మీరు నేర్చుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు షేర్ చేసేటువంటి ప్రతి విషయం కూడా దైవికమైన విషయం. దాని ద్వారా విశ్వాసములో క్రీస్తులో అనేకులు బలపరచబడతారు. మీరు నిస్వార్థపరులైతే తప్పకుండా షేర్ చేస్తారు, ఇతరులకు ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను పరిచయం చేస్తారు. తదుపరి నేనే మిమ్మల్ని బ్లెస్ చేయను, కానీ పరముందున్న దేవుడే ఈ పనికి తగిన ప్రతిఫలం దేవుడు మీకు దయచేస్తాడు. అలాగా ఆ ప్రతిఫలం మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాను. తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు కొరకైన మన వాక్య ఉపదేశం మనం నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మరలా తిరిగి చదువుతున్నాను, ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. గత వీడియోలో మనం యేసుక్రీస్తు దాసుడంట పేతురు గారి లైఫ్ గురించి కొన్ని విషయాలు, అలాగే అతడు ఎందుకు దాసుడని చెప్తున్నాడు. దాసుడని చెప్పబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం గుర్తుంచుకుంటారంటే మాకొక యజమానుడు ఉన్నాడని. యజమానుడు ఉన్నాడు అంటే దాసుడు ఉండాలి. ఇప్పుడు మనము ఎవరికి దాసులం? యేసుక్రీస్తు ప్రభువారికి దాసులం. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి దాసులమై ఉన్నాం. పేతురు గారు కూడా అదే ప్రస్తావిస్తూ చెప్తున్నాడు, యేసుక్రీస్తు దాసుని అంటున్నాడు. ఈ దినపు వాక్య భాగంలో ఆయన మరొక మాట మాట్లాడుతున్నాడు, నేను అపోస్తలుడను అంటున్నాడు. దైవ గ్రంథంలో అపోస్తలుడు అనేటువంటి పదం పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ కూడా చూడం, కానీ ఈ క్రొత్త నిబంధనలో అపోస్తలుడు అనేటువంటి పదం చాలా విశేషమైంది, చాలా విలువైంది కూడా. ఎంతటి విలువైంది అంటే అపోస్తలులు లేనిదే సంఘ పరిచర్య లేదు. అపోస్తలులతోనే అన్నీ ప్రారంభమైనాయి. అయితే ఈ అపోస్తలుడు పేతురు గారు అంటున్నాడు, నేను అపోస్తలుడను అంటున్నాడు. యేసుక్రీస్తుకి అపోస్తలుడను నేను అంటా ఉన్నాడు. అయితే ఈరోజు మనం అపోస్తలుడు అంటే ఎవరు, అపోస్తలుడు అంటే ఎవరు, మొదటి అపోస్తలుడు ఎవరు, మొదటి అపోస్తలులు ఎవరు, అపోస్తలుని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారి యొక్క పనులు, వారి యొక్క విధి విధానాలు ఏంటి, నేటి కాలంలో అపోస్తలులు ఉన్నారా, ఒకవేళ ఉంటే వారిని మనం ఎలా గుర్తించాలి, వాక్యంలో రాయబడినట్టు దొంగ అపోస్తలులు ఉన్నారా, ఒకవేళ ఉంటే వారిని మనం ఎలా గుర్తుపట్టుకోవాలి, నిజమైన అపోస్తలులు ఎలాగా, దొంగ అపోస్తలులు ఎలాగా గుర్తించాలి, అపోస్తలత్వాన్ని ఎవరైనా పోగొట్టుకున్నారా, పోగొట్టుకుంటే ఆ వ్యక్తులు ఎవరు, లేక ఆ వ్యక్తి ఎవరు, ఈ 7 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కొంచెం లెంతీగా ఉన్నా మీరు వినండి. ఈ కడవరి దినాల్లో సాతానుడు మోసగించేటువంటి ఆయుధాల్లో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు ఎక్కువగా కనబడుతున్నారు. ఈ వాక్యాన్ని మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది అసలు అపోస్తలుడు ఎవరు, అపోస్తలులు ఎవరు, ఈ కాలంలో ఉన్నారా లేదా, దొంగ అపోస్తలులు ఎవరు, మంచి అపోస్తలులు ఎవరు అని మీరు గమనించగలుగుతారు. వారి ద్వారా కలిగే ఫలాన్ని మీరు పొందుతారు. కాబట్టి మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా అపోస్తలుడు అంటే ఎవరు? చాలామంది ఏమనుకున్నారంటే అపోస్తలుడు అంటే పాస్టర్ గారి అపోస్తలుడు అండి, సువార్థికుడి అపోస్తలుడు అండి, ప్రవక్త అపోస్తలుడు అండి, ఉపదేశకుడే అపోస్తలుడు అండి అంటున్నారు. కాదు, అవన్నీ కూడా
అపోస్తులత్వంలో ఉంటాయి, కానీ అపోస్తులుడు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం, దూత అని అర్థం. ఒకరి చేత పంపబడిన వాళ్ళే అపోస్తులు. అపోస్తులు అనే పదాన్ని మనం మొట్టమొదట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుతాం. తర్వాత ఈ అపోస్తుల గురించి ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. అయితే అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థం. మరి అపోస్తులుడు ఎవరు? మొట్టమొదట అపోస్తులుడు ఎవరు అంటే మీరేం సమాధానం చెప్తారు? ఒకళ్ళని ఈ రీతిగానే అడిగాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అపోస్తులు ఎవరు అంటే ఒకరు అన్నారు పేతురు అన్నారు, మరొకళ్ళు అన్నారు యాకోబు అన్నారు, మరొకళ్ళు ఆంద్రేయ అన్నారు, మరొకళ్ళు యోహాను అన్నారు. ఈ రీతిగా ఎవరికి వారు ఈ రీతిగానే సమాధానం చెప్పారు. నేను సరైన సమాధానం కోసం కొంతమంది దైవజనులు కూడా అడిగినప్పుడు వారు కూడా ఇవే ప్రస్తావనలు చేశారు. మొదటి అపోస్తులు అంటే పేతురు, యోహాను, యాకోబు, ఎక్కువ శాతం పేతురు అని చెప్పారు. మరి పేతురు గారు మొదటి అపోస్తులుడా? శిష్య బృందంలో మొదటి అపోస్తులుడై ఉండొచ్చేమో, కానీ అపోస్తుల యొక్క వరుస క్రమంలో మొదటి అపోస్తులుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ఎందుకంటే మనము అనుకునే ప్రతి మాట వాక్య నిర్ధారణతో కూడిందై ఉండాలి. వాక్యం అలాగ చెబుతుందో లేదో గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారే మొదటి అపోస్తులుడు. పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చిన మొదటి అపోస్తులుడు యేసుక్రీస్తు ప్రభువారే. నమ్మరా? నమ్మండి. ఇది వాక్యంలో రాయబడి ఉన్న సత్యం. వాక్యంలో ఉన్న విషయాన్ని చదువుతున్నాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, అపోస్తులుడునైన యేసు మీద లక్ష్యముంచండి. ఆయన ప్రణాళిక గొప్ప ప్రణాళిక. సంఘమునకు మూల స్తంభమైన, అలాగే సంఘానికి మొదటి అపోస్తులుడు. తన సరక్తం చేత కడగబడాల్సినటువంటి సంఘానికి మొదటి అపోస్తులుడిగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. మరి శిష్య బృందంలో అంటే పేతురు అని కొందరు అంటారు, యాకోబు అని కొందరు అంటారు. సో ఆ పట్టికలో వారు ఎవరో ముందు ఉండొచ్చు, కానీ వీరికంటే ముందు ఒక ఆయన ఉన్నాడు అపోస్తులుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఇది 2వ ప్రశ్న జవాబు అయిపోయింది. 3వదిగా మొదటి అపోస్తులు ఎవరు? నేను ఎందుకు మొదటి అపోస్తులు అన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య చేయడం ప్రారంభించి అనేకులు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అనేకుల్ని ఆయన ఆకర్షించాడు. అనేకులు ఆయనతో ఉండడానికి వచ్చారు. అనేకులు ఆయనకు శిష్యులయ్యారు. శిష్యులైన వారిలో 12 ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ 12 మందిని ప్రత్యేకించాడు. వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్పాలి. ఒక వ్యక్తి అపోస్తులుడు కావాలి అంటే ముందుగా శిష్యుడు కావాలి. శిష్యుడైనటువంటి వాడు మాత్రమే అపోస్తులుడు కాగలడు. ఈ 12 మంది కూడా ఎవరికి శిష్యులు? వీరు యోహాను శిష్యులు కాదు, మరొక ప్రధాన యాజకుడి శిష్యులు కాదు. వీరెవరు శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులై ఉన్నారో ఆ శిష్యులందరిలో నుండి ఈ 12 మందిని యేసే ప్రత్యేకించాడు. ఒకసారి ఆ 12 మంది పేర్లని, ఆయన ప్రత్యేకించిన విధానాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. రెఫరెన్స్లు నోట్ చేసుకోండి, రెఫరెన్స్లు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. 2వ రిఫరెన్స్ మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. 3వ రిఫరెన్స్ లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఈ 3 రిఫరెన్స్లు మీరు చదువుకోండి. నేను ఒక్క రిఫరెన్స్లో ఉన్న విషయాన్ని మాత్రమే చదువుతున్నాను. మత్తయి సువార్త
10వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగు ఆంద్రయ, జబదే కుమారుడుగు యాకోబు, అతని సహోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తులోమై, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, తద్దెయను మారు పేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. చదవబడినటువంటి ఈ పట్టికలో వీరు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి చేత అపోస్తలులుగా ప్రకటించబడ్డారు. శిష్యులు అనేకులు ఉన్నారు యేసయ్యకి, కానీ ఈ 12 మందితోనే ఆయన తన పరిచయను ప్రారంభించారు. మొదటి అపోస్తలులు ఎవరంటే ఈ 12 మందే. ఈ 12 మంది తరువాత పౌలు గారు వచ్చాడు, బర్నబా వచ్చాడు, మరి కొందరు అపోస్తలు వచ్చారు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభువారు, రెండవదిగా మొదటి అపోస్తలు ఎవరంటే ఈ 12 మంది అపోస్తలై ఉన్నారు. అయితే ఈ అపోస్తలకు దేవుడు అప్పగించిన బాధ్యతలేంటి? యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిన బాధ్యతలేంటి? అపోస్తలత్వం అనేది ఒక గ్రేట్ జాబ్, గొప్ప పని, గొప్ప ఉద్యోగం. ఈ గొప్ప పని చేయడానికి 12 మంది ఏర్పాటు చేయబడ్డారు. ఈ 12 మంది కూడా ఈ గొప్ప పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు వీరిని అపోస్తలుగా ఏర్పాటు చేసుకొని వీరికి కొన్ని బాధ్యతలను అప్పగించాడు. పేరుకి అపోస్తలు కాదు, వీళ్ళు పని చేయాల్సినటువంటి వాళ్ళే ఉన్నారు. వీరిని ఆయన నమ్మాడు, వీరిని ఆయన ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వీరు తన పని జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. వారిని పిలిచినప్పుడంట, వారు పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అపోస్తలుల ఉన్న బెస్ట్ గుణం ఏంటంటే వారు సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. చాలామంది వెంబడించారు, వారు అన్నీ కలిగి వెంబడించారు. ఈ అపోస్తలు అనేవాళ్ళు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అయితే వీరికి ఆయన అప్పగించిన ప్రధానమైనటువంటి పనులేంటి, ప్రధానమైన బాధ్యతలేంటి? ఈ విషయాలు మనకు తెలిస్తే అపోస్తలు ఎవరో మీరు గుర్తుపట్టగలుగుతారు. అపోస్తలు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు అపోస్తలు అయిపోరు. పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు అపోస్తలు కాకపోరు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది మేము అపోస్తలమే అంటారు. అయితే ఈ గుణాలు ఉన్నాయో లేవో మీరే పరీక్షించుకోవాలి. గుణాలు లేకపోతే వాళ్ళు అపోస్తలుగా గుర్తింపబడలేరు. ఒక ఆయన అన్నాడు, అపోస్తలు అంటే ఎవరండి అని అంటే, ఏం లేదండి, ఒక 100 సంఘాలు ఉంటాయి, అపోస్తలుడు బిషప్ అపోస్తలుడు అండి. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి అపోస్తలుడు అండి. ఇలాగ దేవుని వాక్యం చెప్తుందా? వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడిని పిలిచాడని స్వగ్రామాన్ని స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు అపోస్తలు అయిపోతారా? ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యేసుప్రభు వారు పిలిచినప్పుడు వారు ఆయన కొరకు ప్రత్యేకించబడ్డారు. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. వారు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వారిని అపోస్తులు అన్నాడు. అయితే వీళ్ళకి కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. నెంబర్ 1, మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే వీరు సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడానికి మొట్టమొదట పని యేసయ్య శిష్యులకు అప్పచెప్పాడు. మరి శిష్యులు రాకముందో వీళ్ళని ఆ సువార్త ద్వారానే శిష్యులుగా చేశాడు. ఆ శిష్యులే మరలా తిరిగి యేసయ్య ఏ సువార్త అయితే వాళ్ళతో చెప్పాడో అదే సువార్తను వీరు ప్రకటించాలి అని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. వారిని ప్రకటించాలని చెప్తున్నాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అపోస్తలులకు ఇవ్వబడిన గొప్ప బాధ్యత సువార్తను ప్రకటించడం. వారు యేసయ్యతో ఉంటానే చాలా ప్రాంతాలకు వెళ్ళి యేసయ్యను గురించి సువార్తను ప్రకటించారు. రెండవదిగా యేసయ్య అప్పగించిన బాధ్యత మత్తయి సువార్త
28వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎందుకంటే యేసయ్య వారిని పిలిచిన తర్వాత వారిని ఆయన శిష్యులుగా మార్చాడు. శిష్యత్వం నుండే అపోస్తలత్వం వారికి అనుగ్రహించబడింది. కాబట్టి వీళ్ళు అపోస్తలు అయిపోయారు. కాబట్టి ఇక మేము డైరెక్టర్స్ అయిపోయాం, మేము ఇక మేనేజర్స్ అయిపోయాం, యేసు ప్రభు వారితో మేమే ఉండేది, మా 12 మందితో గొప్ప అడ్మినిస్ట్రేషన్ పెట్టాడు, అందరూ మా కిందే అన్న రీతిగా వీళ్ళు ప్రవర్తించాలని యేసయ్య కోరుకుంటలేదు. కానీ వారిపైన ఒక భారాన్ని పెడుతున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరు స్వార్థను వింటారో వారు శిష్యులు అవుతారు. ఎవరికి స్వార్థ ప్రకటించబడుతుందో వారు శిష్యత్వంలోకి నడిపించబడతారు. సమస్త జనులను శిష్యులుగా మార్చడం అనేది గొప్ప పని. శిష్యుడు అని పేరు పెట్టుకోవడం చాలా చిన్న పనే. కానీ ఆ శిష్యత్వపు రూపం ఆ మనిషిలో రావడానికి చాలా సమయం పడుతుంది. చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం, వీరిని యేసయ్యకి నమ్మకమైన శిష్యులుగా మారుద్దాం, వీరు యేసయ్యకి నమ్మకమైన శిష్యులుగా ఉండాలని శిష్యత్వంలోకి వారిని నడిపిస్తే చాలామంది నడవడానికి ఇష్టపడట్లా. వాళ్ళు ఎప్పటికీ సువార్త విని విశ్వాసులాగానే ఉంటున్నారు, కానీ శిష్యులుగా మార్చబడట్లేదు. అపోస్తలుకి దేవుడిచ్చిన భారం ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ 12 మంది అపోస్తలుల ద్వారా ప్రారంభమైన పరిచర్య, ఆ సువార్త వ్యాప్తి మన దేశానికి వచ్చింది. తోమా గారు 12 మందిలో ఒకడైనటువంటి దిదుమా అనబడిన తోమా మన ఇండియా దేశానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, అనేకులు శిష్యులుగా తయారు చేస్తే వారి ద్వారా శిష్యత్వం అనేది విస్తరించింది. అపోస్తల కార్యాలు మీరు చదివినప్పుడు శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. విశ్వాసుల సంఖ్య కాదు. విశ్వాసులు అంటే కేవలం తాత్కాలికంగా వెంబడించేవాళ్ళు. శిష్యులు అంటే అర్థం ఏంటి? ఇక పర్మనెంట్గా వెంబడించేవాళ్ళు. ఆ పర్మనెంట్ శిష్యత్వంలోకి తీసుకురావడం, ఆ పర్మనెంట్ శిష్యత్వంలోకి నడిపించడం గొప్ప పని ఉంది. అపోస్తలులకు యేసయ్య అప్పగించిన రెండవ బాధ్యత సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినప్పుడు నేను మీకు వారికి బాప్తిసం ఇచ్చచ్చు, శిష్యులైన వాళ్ళకి బాప్తిసం ఇచ్చచ్చు, నేను మీకు ఏ సంగతులను బోధించానో అవి వారికి బోధించాలి. ఒకటి అపోస్తలుల పని సువార్త ప్రకటించాలి, రెండవది సమస్త జనులను శిష్యులుగా చేయాలి, మూడవదిగా బోధించాలి. బోధించడం అనే గొప్ప పని అపోస్తలులకు అప్పగించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారిని తమతో ఆయన ఉంచుకొని 3.5 సంవత్సరాలు కూడా బలమైన తర్ఫీదు ఇచ్చారండి. మామూలు తర్ఫీదు కాదు. వారు ఏం బోధించాలో తెలుసుకునేటట్టుగా. కొన్నిసార్లు వాళ్ళు అడుగుతారు, ప్రభా మాకు ఆ ఉపమాన భావం అర్థం కాలేదయ్యా, ఆ లేఖన భావం మాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు తర్ఫీదు పొందుతుంది యేసయ్య దగ్గర. ఆయన ఉన్నప్పుడే వారి డౌట్లన్నీ అడిగి తెలుసుకున్నారు. యేసయ్య అంటాడు, పరలోక జ్ఞానం మీకు అనుగ్రహించబడింది. ఆ కాలంలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, ధర్మశాస్త్రం పట్ల ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు. వారికి కూడా అర్థం కాని జ్ఞానం యేసయ్య శిష్యులకు బోధించాడు. వారు కూడా గ్రహించలేని సంగతులను యేసయ్య శిష్యులకు బోధించాడు. ఎందుకు బోధించాడు అంటే వీరు వెళ్ళి బోధించాలి. ఈరోజు నేను బోధించేదైనా నాకు ముందు వారు బోధించిందే. నేనేం కొత్త బోధ చేయట్లేదు, వింత బోధ చేయట్లేదు. నాకు ముందు వారు ప్రకటించిన ఆసువార్తే, నన్ను రక్షించిన ఆసువార్తే నేను ప్రకటిస్తున్నాను. బోధ చాలా ప్రాముఖ్యమైంది. సువార్త సంఘము వెలుపరి వారికి, బోధ సంఘములో ఉన్నవారికి. ఇప్పుడు అపోస్తలుల యొక్క బాధ్యతలో మరొక బాధ్యత, వారు బోధించాలి. ఏమి నేర్చుకున్నారో, అందుకే యోహాను భక్తులు ఇలాగ రాస్తాడు, మా కనులారా మేము ఏం చూసామో, మా చేతులు ఏవి తాకినవో, మేము ఏమి విన్నామో వాటిని మీకు బోధిస్తూ ఉన్నామంటున్నాడు. ఒక దైవజనుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు యొక్క కనులు చూసిన వాళ్ళు, ప్రభు స్వరాన్ని విన్నవాళ్ళు,
ప్రభువుని తాకిన వాళ్ళు. అందుకే ఆ అపోస్తుల యొక్క పరిచర్య గొప్ప పరిచర్య ఉంది. దేవుడు వారికి అప్పగించిన బాధ్యత ఏవి యేసయ్య చెప్పాడో అవే బోధించాలి. ఈ కడవరి కాలంలో లేని వాటిని, కల్పితమైన వాటిని, కల్పనా కథలను బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, పౌలు గారి కాలంలోనే పౌలు గారు తిమోతికి చెప్తాడు, తిమోతి, కల్పనా కథలు చెప్పే కాలం వచ్చింది. ఇప్పుడు చాలామంది కల్పనా కథలు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. బాధపడొద్దు నువ్వు. కల్పనా కథలకి చెవియొగ్గి కొంతమంది గాలిలాగా కొట్టుకొని పోతారు. నిజమా? అవును. కానీ అపోస్తులు ఏం బోధిస్తారంటే, యేసయ్య తమతో బోధించిన దాన్నే అపోస్తులు బోధిస్తారు. యేసయ్య తమతో చెప్పిన విషయాలు మాత్రమే అపోస్తులు బోధిస్తారు. అందుకే వారు అపోస్తులు, వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. వారికి దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పాడు. తర్వాత మరొక బాధ్యత, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, నానావిధ రోగములను స్వస్థపరచుటకు ఆయన వారికి అధికారం ఇచ్చాడు. ఆయన వరాలు కాదు సుమా. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో స్వస్థపరచు వరము, దెయ్యములు వెళ్ళగొట్టే వరము అని మనం చదువుతాం. కానీ ఇక్కడ అధికారం ఇచ్చాడు. వరాలు అప్పుడప్పుడు ఆగిపోతాయేమో, వరాలు పని చేయకపోవచ్చు. కానీ నేనేమంటానో తెలుసా, అధికారం పనిచేస్తుంది. అధికారం విలువైంది. ప్రతి అధికారికి కొన్ని సంవత్సరాల సమయం ఉంటుంది. ప్రతి అధికారులకి కొన్ని సంవత్సరాల సమయం ఉంటుంది. ఆ సమయంలో వారు తమ అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి పనులు చేస్తే ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటారు. వాళ్ళ అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేశారనుకోండి, అధికార దుర్వినియోగం చేశారనుకో, ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రభువారు వారికి ఇచ్చిన అధికారం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే, వారి నీడబడినప్పుడు రోగులు బాగుపడ్డారంట. వారు మాట్లాడుతూ ఉండగా దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. గద్దించుగానే అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి. రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఎందుకంటే మొదటి అపోస్తలుడైన యేసు ప్రభువారు చేసిన పరిచర్య వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను అపోస్తలు ఏం చేస్తున్నారో చెప్తున్నాను. ఇవే యేసయ్య చేశాడు. ఈ కార్యాలే యేసయ్య చేశాడు. వీరికంటే ఎక్కువగా చేశాడు ఆయన మనుషులందరికీ ప్రాణం పెట్టాడు, ఆయన అర్పించాడు. కాబట్టి గమనించాలి, అపోస్తలులు అధికారం పొందుకున్న వాళ్ళు. వారు యేసు నామములో దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. నజరుడైన యేసు నామములో లేచి నిలబడంటే కుంటివాడు లేచి నిలబడ్డాడు. చూపు కలుగునుగాక అంటే చూపు కలుగుతుంది. యేసుప్రభు వారి కాలంలోనే ఒక అతను యేసుప్రభు వారి దగ్గరికి తన కుమారుడు తీసుకొని వచ్చి ఇలాగ చెప్తున్నాడు, అయ్యా, నీ శిష్యులకి చెప్పాను, వారు వెళ్ళగొట్టలేకపోయారు. నా కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, తరచు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడని చెప్తే యేసయ్య శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎంతకాలం మీరు అవిశ్వాసులై ఉంటారు, అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు అని వారి ఎదుటే ఆ చిన్నవాడిని బాగు చేశాడు ఆయన. ఎందుకు? వారికి అధికారం ఉన్న కొన్నిసార్లు ఆ అధికారాన్ని వాళ్ళు పొందుకొని వెళ్ళినా కొన్ని స్వస్థతలు జరగనప్పుడు యేసయ్య చెప్పాడు, అక్కడ ఒక రహస్యాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ అధికారం కొనసాగాలి అంటే లోపల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే అధికారం పనిచేస్తుంది. విశ్వాసం ఉన్నప్పుడే వరాలు కూడా పనిచేస్తాయి. విశ్వాసం సన్నగిలిన తర్వాత వరాలు పనిచేయవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపోస్తలులకు అప్పగించిన మరొక పని దెయ్యాలను వెళ్ళగొట్టడం, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం. ఇది యేసయ్య అప్పగించిన పని. మరొక విషయాన్ని అపోస్తలుల గురించి ధ్యానించినప్పుడు వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. అవి చదివి వినిపిస్తాను, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొంది తిరిగనుక ఉచితముగా ఇవ్వండి. ఆయన మరిన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్తున్నాడు.
మీకు ఇవన్నీ డబ్బులు ఇస్తే రాలేదు. ఈ అధికారం డబ్బుతో మీరు కొనుక్కోలా. మీరు నాకేదో చెల్లించారు కాబట్టి నేను మీకు ఇవ్వలా. మీకు ఎలాగిచ్చాను? నేను ఉచితంగా ఇచ్చాను. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ఉచితంగా ఇవ్వాలి. మరి నేటి కాలంలో చాలామంది అపోస్తలులు డబ్బులకి వరాలు ఇస్తున్నారు. స్వస్థతల కోసం డబ్బులు అడుక్కుంటున్నారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం కోసం భూత వైద్యుల్లాగా డబ్బులు అడుక్కుంటున్నారు. జాగ్రత్త సుమ, కడవరి దినాల్లో ఉన్నారు. ఇంకా చదువుతూ ఉంటే యేసయ్య చెప్తున్నాడు, మీ సంచుల్లో బంగారమునైన్ను, వెండినైన్ను, రాగినైన్ను, ప్రయాణము కొరకు జూలునైన్ను, 2 అంగీలనైన్ను, చెప్పులనైన్ను, చేతికర్రనైన్ను సిద్ధపరచకొనుకుడి. ఇవన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరి వెళ్ళమాకండి. ఇవన్నీ ఎవరుకుంటాయో తెలిసే మీకు? అసలే మీరు అనుకుంటారు ఇవన్నీ యేసయ్య చెప్పాడు కదండి, అసలు ఏం పట్టుకెళ్ళొద్దని అడగండి. ఆ రోజుల్లో హై ప్రిస్టెస్ ఉండేవాళ్ళు, ప్రధాన యాజకులు. ఇప్పుడు కూడా చూడండి, బిషప్స్ కనపడతారు. బిషప్స్ దగ్గర ఒక కర్ర ఉంటుంది, చేతి కర్ర. అంగీలు ఉంటాయి. ఆ బిషప్స్ వేసుకునే చెప్పులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేను అనుకోవడం అప్పటి కాలపు ప్రధాన యాజకులు బంగారాన్ని, వెండిని కూడా ఉపయోగిస్తూ ఉండొచ్చు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు అలాగే వెళ్ళొద్దు. డబ్బు కోసం ఒక సంచి పట్టుకొని వెళ్ళొద్దు. మీరు వెళ్ళాల్సిన విధానం వేరుగా ఉంటుంది. మీరు అలాగ వెళ్ళొద్దు అని చెప్పి ఆయన అంటాడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటున్నాడు. అంటే మీరు పనిచేయండి, మీకు ఆహారం దొరుకుద్ది, కానీ ఇవన్నీ సిద్ధం చేసుకొని కాదు. మరలా యేసయ్య అన్నాడు, మరియు మీరు ఏ పట్టణంలో అయినో గ్రామంలోనైనో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళకి శుభమని చెప్పండి. ఆ ఇంట్లోనే బస చేయండి. ఏ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంట్లోనే బస చేయండి. మత్తయి రాసినప్పుడు ఈ మాట రాస్తాడు. మార్కు గారు అంటాడు, ఇంటింటికి తిరగొద్దు, మీరు ఇంటింటికి వెళ్ళకండి. విసింగ్ పేరు చెప్పి ఇంటింటికి వెళ్ళకండి. ఏ ఇల్లు యోగ్యమైందో అక్కడికి వెళ్ళండి. ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకొని మీ మాట విన్నప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకొని మీ గురించి ప్రత్యేకంగా ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమను స్వీకరించండి, ఆతిథ్యాన్ని స్వీకరించండి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన బాధ్యతలు యేసయ్య అప్పగిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళేటప్పుడు ఈ రీతికి వెళ్ళొద్దు. వెళ్ళిన తర్వాత మీరు ఇలాగ చేయాలి. ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి ఏమవుతుంది? సమాధానం కలుగుతుంది. ఇవి అపోస్తలుల యొక్క పనులై ఉన్నాయి. పనివాడు జీతమునకు పాత్రుడు కాడా? ఎస్. ఆ రీతిగానే అపోస్తలులు యేసు ప్రభువాన్ని పోలి సేవ చేశారు, సేవ జరిగించారు. అంత మాత్రమే కాదు, అపోస్తలులు ఎలాంటి వాళ్ళే అంటే తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా క్రీస్తు ప్రభువారి కొరకు చనిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు, క్రీస్తు ప్రభువారి కొరకే చనిపోయారు. వాళ్ళు చంపబడ్డారంటే కారణం క్రీస్తు ప్రభువారి కొరకే. అపోస్తుల్లో ఉన్న త్యాగం అంత గొప్పది. కాబట్టి గమనించారు కదా, అపోస్తులత్వంలో ఈ కార్యాలన్నీ ఉంటాయి. ఈ కార్యాలన్నీ జరిగించే వాళ్ళే అపోస్తలులు. అయితే మరొక ప్రశ్న, నేటి కాలంలో అపోస్తలు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? కొందరు దైవజనులు ఏం చెప్తున్నారంటే, అపోస్తల కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అపోస్తలు లేరు అని అంటూ ఉన్నారు. దానికి రెఫరెన్స్ ఏంటి అంటే, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. పునాదులో వాళ్ళు ఉండిపోయారు. నేటి కాలంలో అపోస్తలు ఎవరు లేరు. ఆ అపోస్తలుడు అని చెప్పుకునే వాళ్ళందరూ దొంగలు, అపోస్తలు లేరు, అపోస్తలు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ మోసగాళ్ళు అయిన వాళ్ళు అని చెప్పి కొన్ని రెఫరెన్స్లు చూపించి మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కొందరు దైవజనులు ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు చెప్పింది, కొందరు అన్నారు ఉన్నారు అన్నారు, కొందరు లేరు అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఉన్నారా లేరా? మాకెందుకు లేండి, ఉంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకు అనుకుంటున్నారా? కాదు. బోధలో ప్రధానమైన విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. మీరు క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడాలంటే మీకు ఈ సంఘ సంబంధమైన విషయాలన్నీ కూడా తెలియాలి. నేటి కాలంలో ఉన్నారు అపోస్తలు ఉన్నారండి. అపోస్తలుల కాలం అయిపోలేదు.
అపోస్తలులు ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారంటే ప్రభు వచ్చేంత వరకు. ఒకవేళ మనం చనిపోతే మన దేహం ప్రభు యొక్క రాకల్లో మార్పు చెందే వరకు వారు తరతరాలుగా వస్తూనే ఉంటారు. వారి వయసే చనిపోయినప్పటికీ వారి తర్వాత మరొక అపోస్తలు, వారి తర్వాత మరొక అపోస్తలు. శిష్యుల సంఖ్య ఏ రీతిగా విస్తరిస్తూ ఉందో ఆ రీతిగానే అపోస్తలు కూడా ఉన్నారు. అంటే అంత ఎక్కువగా లేరు. కానీ పౌలు గారు ఒక మాట అంటాడు, అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తల, దేవుడంట కొందరిని మాత్రమే అపోస్తలుగా ఎన్నుకున్నాడు. యేసుప్రభువారు కూడా అంతే కదా. అనేక మంది శిష్యులుంటే వారందరిలో ఎంతమందిని ఎన్నుకున్నాడు ఆయన? కేవలం 12 మందిని మాత్రమే అపోస్తలుగా ఎంచుకున్నాడు. మరి నేటి కాలంలో కూడా ఈ రోజుల్లో అపోస్తలులు కనబడటం బహు అరుదైపోయింది. క్రీస్తు పోలికను తమలో చూపించే వాళ్ళే అపోస్తలులు. క్రీస్తు కొరకు సమస్తాన్ని త్రుజించిన వాళ్ళే అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలుని పేరు పెట్టుకుంటా ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆత్మలు సంపాదించి వారిని ప్రభు రాకడ కోసం సిద్ధం చేయడం తక్కువైపోయింది. అపోస్తలులు అంటూ సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. అదేమంటే దేవుడు అలాగ చెప్పాడండి అని అంటే, మొదటి అపోస్తలులు అందరూ కష్టించారండి. ఇప్పుడు కూడా అపోస్తలులు అనేవాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, ఉపవసిస్తూనే ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. ప్రభు పనులు ఆలుపెరగని సేవ చేస్తారు. ధనం కోసం కాసుమా వారికున్న ధనాన్నే ఖర్చు చేసి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు వీరు పనిచేస్తున్నారంటే వీరు ఆ పిలుపుకి తగిన వాళ్ళు కాబట్టి. పౌలు గారు కూడా అంటాడు, నేనేమో అపోస్తలుల తక్కువ అని కాదు, నన్ను అపోస్తలత్వానికి పిలిచింది నా ప్రభువే అంటాడు. కాబట్టి గమనించండి, నేటి కాలంలో ఉన్నారు. మరి లేరు అంటేనంటానికి వాళ్ళే రిఫరెన్స్లు చెప్తారు. లేరు అని ఎలా చెప్తాం? కానీ నేను ఒక్క రిఫరెన్స్ చెప్తాను. ఆ రిఫరెన్స్ చాలా బలమైంది. అపోస్తలులు ఉన్నారు అంటానికి. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇప్పుడు ఉన్నారా లేరా? లేకపోతే క్రీస్తు సంఘము అభివృద్ధి చెందదు, పరిచర్య ధర్మం జరగదు. తరువాత పరిశుద్ధులు సంపూర్ణులు కాలేరు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే అపోస్తలులు అవసరం, అపోస్తలుల బోధ అవసరం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి నడవాలి అంటే అపోస్తలుల యొక్క బోధ అవసరం. పరిచర్య ధర్మం క్రమముగా జరగాలంటే అపోస్తలుల యొక్క అవసరత ప్రాముఖ్యమైంది. అపోస్తలులు ఏం చేస్తూ ఉన్నారు? వీరు కొందరిని పంపుతున్నారు. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను వీరు నియమించి సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం వారిని సిద్ధం చేసి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితులై వారిని నియమించి పంపిస్తూ ఉన్నారు. నేటి కాలంలో కూడా చాలామంది పంపబడుతున్నారు. వారు దేనికి పిలువబడ్డారో తెలియదు. డబ్బులు ఇస్తే ఆర్డినేషన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తే అభిషేకం చేస్తున్నారు. నేను పాస్టర్ గారిని కావాలి అనుకుంటే ఏం లేదు, ఒక 10 మంది పాస్టర్ గారికి కానుకలు ఇచ్చి భోజనాలు పెడితే చాలు. వాళ్ళు ఏ పిలుపు కల్లావాలి వాళ్ళకి అవసరంలా, నెత్తి మీద చేతులు పట్టి ప్రభా ఇదిగో వీరిని సేవకు పంపుతున్నాం అని చెప్పి వారిని పంపించేస్తారు. కానీ అపోస్తలులు అలాగ చేయలేదు. తమ పిలుపుకు తగినట్లుగా నడుచుకునే రీతిగా అపోస్తలులు నడిపిస్తారు. తొందరపడి ఏ పని చేయరు. తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, తిమోతి త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపం చేయి మాకు. అపోస్తలుల బోధ ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘం బలపరచబడుతుంది. కాబట్టి నేను ఈ భాగంలో అపోస్తలులు ఉన్నారు అనే విషయాన్ని చెప్పడానికే ఈ రెఫరెన్స్ చూపించాను. మరొక భాగంలో అపోస్తలుల బోధ ఎలా ఉంటుంది, ఆ బోధ యొక్క నియమాలు ఒక విశ్వాసిని ఏ స్థాయికి తీసుకొని వెళ్తాయి, ఒక సేవకుడిని ఎంతవరకు తీసుకొని వెళ్తాయి అనే విషయాలు మరొక వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోలో అపోస్తలులు ఉన్నారు, వారిని గుర్తుపట్టండి. అపోస్తలులు ఉన్నారు, వారి ఫలం కలుగుతుంది, వారి ద్వారా సంఘ విస్తరణ జరుగుతుంది, వారి ద్వారా వారి బోధ ద్వారా సంఘము అనేక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది.
కాబట్టి గమనించండి, నిజమైన అపోస్తులు ఉన్నారు. ఈ కడవరి కాలంలో కూడా పనిచేస్తున్నారు. అపోస్తులత్వాన్ని కలిగిన వాళ్ళు పనిచేస్తున్నారు. లేరు అనే మాట అబద్ధం. లేరండి, అపోస్తుల కాలం అయిపోయిందండి, అది పచ్చబద్ధం. అపోస్తుల కాలం అయిపోతే సంఘం ఎత్తబడిందని అర్థం. సంఘానికి క్షేమాభివృద్ధి కావాల్సిన అవసరం లేదు, పరిచర్య ధర్మం గురించి అవసరం లేదు. విచ్చలవిడితనంగా. అందుకే అపోస్తుల బోధ లేని పరిచర్యలన్నీ కూడా ఎలాగుంటాయంటే, వాళ్ళకి నాయకుడు ఉండడు, ఎవరు ఉండరు. ఇష్టానుసారంగా తమకు నచ్చిన బోధలు, తమకు నచ్చిన విధి విధానాలు పెట్టేసుకొని మాది సంఘం అని ఒక గుంపు తయారు చేసుకుని వెళ్ళిపోతారు. పరీక్షించండి, పరిశోధించండి. అపోస్తులు ఉన్నారు. మరి మంచిదే పాస్టర్ గారు, మంచి అపోస్తులు, నిజాయితీ కలిగిన అపోస్తులు ఉన్నారని చెప్పారు. మరి కొంతమంది దొంగ అపోస్తులు కూడా ఉన్నారని వాక్యంలో రాబడి ఉంది కదా, మరి వారి సంగతి ఏంటి అని అడగొచ్చు. మీరు అడగాలి కూడా, తెలుసుకోవాలి కూడా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళు ఉన్నారంటే చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉన్నారంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు. మంచి అపోస్తులు ఉన్నారంటే దొంగ అపోస్తులు కూడా ఉంటారు. మరి వారిని ఎలా గుర్తుపట్టడం అంటే, పౌలు గారు ఒక వాక్య భాగాన్ని రాసిపెట్టాడు. ఇంకా గుర్తుపట్టడానికి ఇప్పటి వరకు మంచి అపోస్తులు ఎలాగుంటారో తెలుసుకున్నాం కదా. ఆ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళ దగ్గర చూడండి. ఆ నడవడిక, ఆ చర్యలు, ఆ క్రియలు యేసుప్రభు వారిని పోలున్నాయలేవో గమనించండి. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పౌలు గారు గుర్తు చేస్తాడు, దొంగ అపోస్తులు ఉన్నారు, మోసగాళ్ళైన అపోస్తులు ఉన్నారు అని చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారి ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, దొంగ అపోస్తులను గుర్తుపట్టాలంటే వారి క్రియలను గుర్తుపట్టాలి. వాళ్ళు ఏం ధరించుకున్నారంటే అపోస్తుల వేషాన్ని ధరించుకుంటూ దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివాళ్ళు. మీరు గమనించాల్సిన విషయం, మోసగాండ్రైన పనివాళ్ళు. వీళ్ళకి దేవుడు ఆ పని అప్పగించలా, కానీ వీళ్ళు అపోస్తులనే బోర్డు పెట్టుకొని మేము కూడా అపోస్తులమే అని చెప్పి దోచుకొని తింటున్నారు, సుఖాన్ని అనుభవిస్తున్నారు, లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నారు. అపోస్తులత్వం మాకు ఉందని చెప్పి వీళ్ళు చేస్తున్న పనులు మామూలు పనులు కాదు, వీళ్ళు మోసగాండ్రైన పని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అపోస్తులని పేరు పెట్టుకోవడం ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మేము అపోస్తులమేనండి. మీరు అపోస్తులు అయితే పరలోక ప్రకటన తీసుకొచ్చి ప్రభు కొరకు ప్రజలను ఉత్తేజపరచాలి. మీరు క్రీస్తును పోలి నడవాలి. మిమ్మల్ని చూసినప్పుడు, అపోస్తులత్వం కలిగిన మిమ్మల్ని చూసినప్పుడు కిందున్న వాళ్ళందరూ కూడా వారు అపోస్తులు, మేము చేయలేదు ఆ త్యాగం, మేము అలా ఉండలేదు, మేము అలా బ్రతకట్లేదు, వారు అపోస్తులు అని నిజంగా సాక్ష్యం ఇవ్వాలి, ఆ రీతిగా బ్రతకాలి. ప్రభుపాటి చెప్తున్నారు, వారి క్రియలు వారి అపోస్తులత్వాన్ని చూపుతాయి. వారు నిజంగా సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువారు చెప్పినట్లుగా అపోస్తులు బ్రతికినట్లుగా దైవ గ్రంథంలో వాళ్ళు జీవిస్తే వాళ్ళు నిజంగా అపోస్తులే. కానీ అపోస్తులని, ఆ అపోస్తులత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకుంటూ ఆత్మల్ని గలిబిలి చేస్తా, ఆత్మల్ని సర్వనాశనం చేస్తా, వారి సొంత బోధనల్ని ప్రజలకు బోధించి భిన్నాభిప్రాయాలను కలుగు చేసి వారి సొంత మాటలతో ఇతరులని కృంగదీసి లేకపోతే వెడగొట్టి క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి లేకుండా చేసేవాళ్ళు, పరిచర్య ధర్మాన్ని చెడగొట్టేవాళ్ళు, పరిశుద్ధులు పాడు చేసేవాళ్ళు దొంగ అపోస్తులై ఉన్నారు. ప్రభువాడు చెప్తున్నాడు, అందరూ దొంగ అపోస్తులు కాదండి, ఉన్నారు. ఈ కడవరి దినాల్లో మంచి అపోస్తులు చాలామంది కనపడుతూ ఉన్నారు. దొంగ అపోస్తులే మంచి వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు. వారిని గుర్తించండి బాబు, విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, వారిని గుర్తించండు అంటే మీరు గుర్తించరు కదా. గుడ్డిగా నమ్మడం అలవాటైపోయింది. కొన్నిటిని గుడ్డిగా నమ్మండి, కానీ కొన్ని విషయాలు అలా నమ్మకూడదు. ఒక్కోసారి డాక్టర్స్ కూడా చెప్తారు, రిపోర్ట్ ఇది ఈరోజు ఇలా కనపడింది, మరుసటి రోజు కనపడకపోవచ్చు అని చెప్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ప్రతిదీ పరీక్షించాలి. దొంగ అపోస్తులు
ఈ కడవరి కాలంలో ఉన్నారు. వారి బోధల చేత విశ్వాసులు మోసపరచబడుతున్నారు. వారు తాము అపోస్తలుమని చెప్పుకొని గర్విస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు పరీక్షించండి. ఈ వాక్యం వింటున్న వీరు అపోస్తలులా కాదా అని పరీక్షించండి. చివరికి 7వదిగా, అపోస్తలత్వాన్ని ఎవరైనా పోగొట్టుకున్నారా? దేవుడిచ్చిన అపోస్తలత్వాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? పోగొట్టుకున్నారు కాబట్టి పోగొట్టుకుంటారు అని చెప్పవచ్చు. అలా చెడుతనం జరిగింది కాబట్టి జరగవచ్చు అని చెప్పొచ్చు. ఎవరు అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నారంటే, యేసుప్రభు వారి శిష్యుల్లో 12 మంది ఏర్పాటు చేయబడిన వారిలో ఇస్కరియోతు యోధ అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే కారణం దురాశ, ధన వ్యామోహం, శరీర కోరికలు, ఇవన్నీ తనలో చోటు చేసుకున్నాయి. ధనం కోసం యేసుని అప్పగించేశాడు. తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. గమనించిన నేటి కాలంలో కూడా దేవుడు ఎంతోమందిని అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్న ఆ అపోస్తలత్వాన్ని ధనం కోసం అమ్మేసుకుంటున్నారు. వారి శరీర సుఖాల కోసం అపోస్తలత్వాన్ని అమ్మేసుకుంటున్నారు. వారి దొంగ అపోస్తలుగా మారిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక గమనించండి. ఈ వాక్య భాగంలో నేను ఎంతగా వివరించడానికి గల కారణం, పేతురు గారు అంటున్నాడు, నేను అపోస్తలుడును అంటున్నాడు. నిజమా? అవును. పేతురు గారు నిజమైన అపోస్తలుడిగా బ్రతికాడు. లోపాలు సవరించుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి లేచి నిలబడి మాట్లాడితే ఇంచుమించు 3,000 మంది వెంటనే బాప్తిసం పొందారు. వారి హృదయాలు నొచ్చుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి వారు బాప్తిసం పొందారు. పేతురు గారు అంటున్నాడు, నేను అపోస్తలుడను. పిలిపించుకోవడం గొప్ప కాదు, పిలుపుకు తగిన జీవితం జీవించడం గొప్ప. అపోస్తలుడు అనిపించుకోవడం గొప్ప విషయం కాదు, కానీ అపోస్తలత్వాన్ని కడవరకు కాపాడుకొని క్రీస్తు స్వారూప్యాన్ని తనతో ఉన్న వారికి చూపిస్తూ అనేకులు బలపరుస్తూ ధైర్యపరుస్తూ అనేకుల్ని శిష్యులుగా తయారు చేసి ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను సిద్ధం చేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారికి తర్ఫీదునిచ్చి సంఘాల్లో నిలబెట్టి సమాజంలోకి పంపి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచే వాళ్ళే నిజమైన అపోస్తలులు. వారికి ధన సంబంధమైన ఆశలు లేవు అపోస్తలులకి. వారు తమకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొని తమకున్న ప్రదేశాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి క్రీస్తు సారూప్యాన్ని వాళ్ళు కలిగి వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అపోస్తలులు మాత్రమే ఈ మాట చెప్పగలరు. మరి కడవరి దినాల్లో అటువంటి వాళ్ళని మనం చూస్తే సేవకులే కానీ, విశ్వాసులే కానీ, శిష్యులే కానీ అటువంటి అపోస్తలులతో కొనసాగలిగితే, అటువంటి అపోస్తల బోధలు నిలిచి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం, మనం బలపరచబడతాం, పరిచర్య ధర్మాన్ని క్రమంగా జరిగిస్తాం. పరిచర్యలో కూడా ఇది చేయాలా, ఇది చేయకూడదని ఆలోచించి వెళ్తాం. ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అపోస్తలుల యొక్క ఆలోచనలు వేరు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడు ఎవరో మీరు తెలుసుకున్నారు. పేతురు గారు ఒక గొప్ప అపోస్తలుడు. ఆయన తల్లక్రిందులుగా సిలువైపడ్డాడు. క్రీస్తు ప్రభు వారి కొరకు హతసాక్షి అయిపోయాడు. కడవరి దినాల్లో ప్రభువుని పోలి మనం జీవిద్దాం. మొదటి అపోస్తలుడు యేసు ప్రభు వారు. ఈ యొక్క వాక్య భాగంలో మీరు 7 విషయాలు నేర్చుకున్నారు. ఈ 7 విషయాలు మీ జీవితంలో జీవితాంతం కడవరకు మీ హృదయంలో భద్రపరచబడాలి. మీ తర్వాత తరానికి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మోసపోకూడదు. వరే అపోస్తలులు అంటే ఇలాగుంటారు అని మీరు తెలియపరచడం మీ బాధ్యత ఉంది, బోధించడం మీ బాధ్యత ఉంది. కాబట్టి వినిన విషయాలు మీ హృదయంలో భద్రం చేసుకొని ధైర్యంగా ముందుకు కొనసాగండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. మరొక భాగంలో మరొక అంశంతో ముందుకొద్దాం. అలాగనే అపోస్తలుల యొక్క బోధ ఏంటో కూడా మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రతి విషయాన్ని ధ్యానిస్తూ ఆత్మ సంబంధమైన సంగతులు హృదయంలో భద్రం చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు కృప అప్పటి వరకు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.